ప్రైజ్ ది లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఇది నా లేఖన భాగం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను. ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను. ఇది చెబుతున్నది ఎవరు అంటే, దాస్యపు శృంఖలాల నుండి విడుదల కలిగించి వారిని పాలు తేనెలు ప్రవహించు దేశము వైపుకు నడిపించడానికి ఐగుప్తు నుండి, ఆ దాస్యపు దేశము నుండి బయటికి తీసుకొని రాబడిన ప్రజలు మాట్లాడుతున్న మాట. వారికి ఆ ఐగుప్తు దేశంలోని ఈ ఉల్లిపాయలు, తెల్లగడ్డలు, ఆకుకూరలు, అక్కడ తిన్నవన్నీ వారికి జ్ఞాపకం వస్తున్నాయి. అది కూడా ఏ విధంగా అంటే, ఉచితముగా తినిన చేపల కూర. ఈ వచన భాగంలో చదివిన మాటలను బట్టి భోజనం పైన వ్యామోహం కలిగి మాట్లాడుతున్నారా? వీరికి ఎటువంటి వారుగా ఉన్నారు అనంటే, ఈ ఫిలిప్పీ పత్రికలో ఏమని రాయబడి ఉంటుందంటే, వారి కడుపే వారికి దేవుడు. అవును, దేవుడు నడిపిస్తున్న ఈ సురక్షితమైన ప్రయాణాన్ని మర్చిపోయి దాస్యపు జీవితంలో ఉన్న ఆ భోజనమే వారికి ప్రియంగా అనిపిస్తుంది. చాలాసార్లు యేసయ్యతో కలిగి ప్రయాణం కొనసాగుతూ ఉన్నప్పుడు యేసయ్యను చేరక మునుపు, ఆయన రక్షణ భాగ్యం అందుకోక మునుపున్న బ్రతుకును ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే అది రోత బ్రతుకు. ఎప్పుడవుతుంది రోత బ్రతుకుగా ఎప్పుడు అనిపిస్తుంది అంటే, యేసయ్యలో రక్షణ భాగ్యాన్ని పొందుకున్న తరువాత, ఆయనలో నీతిగా, నమ్మకంగా, పరిశుద్ధంగా బ్రతుకుతూ ఉన్న జీవితానికి పాత బ్రతుకు రోతగానే ఉంటుంది. కానీ ఎవరికైతే ప్రియంగా అనిపిస్తుంది అనంటే, అది యేసయ్యను నమ్మకంగా వెంబడించక ఇంకా లోకం వైపు చూచేదిగా ఉన్నప్పుడు, అబ్బా అప్పుడు జీవితం బాగుండే కదా అంటూ అనేస్తాం. ఇస్కరియోతు యూదా యేసయ్యతోనే ఉన్నాడు, కానీ డబ్బు మీద వ్యామోహం పోయిందా అంటే పోలేదు. ఎప్పటి వరకు పోలేదు? డబ్బును సంపాదించటానికి యేసయ్యను అమ్మేదాకా పోలేదు. అమ్మిన తర్వాత అప్పుడు నేను నిరపరాధి రక్తాన్ని అయ్యో ఇచ్చేసానే అంటూ తిరిగి మీ డబ్బును మీకు ఇస్తానంటే నీతో మాకు ఇంక పని లేదు అన్నాడు. ఆ డబ్బు సంపాదించుకున్నవాడు దాచుకున్నాడా అంటే అది చేయలేదు. తీసుకుని వచ్చి దేవాలయంలో పారబోసి వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉచితముగా సంపాదించుకోవాలి అనుకునేటివన్నీ దాస్యపు శృంఖలాల నుండి వస్తాయి. సమృద్ధి కలిగిన జీవితము యేసయ్యలో ఉంటుంది. ఆయన కాపుదలలో ఉన్నప్పుడు ఆయన కట్టడలను కంపల్సరిగా మనము పాటించవలసిందే. ఆయన నడిపిస్తానంటాడు, కానీ చెయ్యి నాకివ్వు అంటాడు. నీ అడుగులు స్థిరపరుస్తానంటాడు, కానీ మార్గాలు నాతో నడువు అంటాడు. ఆయన నడిపించే మార్గంలో, ఆయన బోధించే బోధలో ప్రతి మాటను, ప్రతి బాటను హృదయంలో దాచుకొని ఆయన చెప్పింది చెప్పినట్టు చేస్తానని వెళ్తూ ఉన్నప్పుడు, ఒకవేళ అది కష్టమైనా సరే అది సంతోషం వైపుకు నడిపించేదిగా కనబడుతుంది. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి బానిసలుగా నుండి విడుదల పొందుకున్న తర్వాత 10 తెగుళ్ల తర్వాత వారు చేస్తున్న పనులు కొన్నిసార్లు ఆ దేవాతి దేవునికి కూడా ఎంతగానో కోపం పుట్టించాయి. పై వచనాలకు వెళ్తే ఆయన కోపము రగులుకొని ఒక మూలంతా కాలిపోయినట్టుగా ఉంది. అంటే దేవునికి కోపము రగిలించే విధంగా కొన్నిసార్లు మన బ్రతుకులు ఉంటాయి. మనము కొన్నిసార్లు కొన్ని వాటిపైన మన మనసును కేంద్రీకరిస్తాం. కొన్నిసార్లు వస్తువులపైన, కొన్నిసార్లు మనకున్న ఆస్తిపాస్తుల పైన, లేదా కొన్నిసార్లు మన ఉద్యోగం పైన మనసు పెట్టుకొని వాటిపైనే మనం నిలకడగా నిలబడ్డట్టుగా ప్రయత్నం చేస్తాం. కానీ ఉచితముగా దొరికిన ఈ రక్షణ భాగ్యాన్ని ఎంత మట్టుకు కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ రక్షణ భాగ్యం ఉచితంగా దొరికింది కదా, అందుకే మనం చాలా నిర్లక్ష్యం చేసేవారంగా ఉన్నాం. ఆయన కలువరిశిలో మన కొరకై నరక యాతన అనుభవించినాడన్న సంగతి జ్ఞాపకం ఉన్నదా?
ఆయన దాస్యపు శృంఖలాల నుండి మనల్ని బయటికి విముక్తుల్ని చేయటానికి ఆయన ఆ యొక్క బలిపశువుగా ఆ కలువరి శిలువలో వేలాడినన్న సంగతి జ్ఞాపకం ఉన్నదా? జ్ఞాపకం ఉంటే పాత రోత జీవితం జ్ఞాపకం రాదు. ఆయన చేసిన ఈ బలియాగము జ్ఞాపకం ఉంటే ఇది వరకు బలహీనమైన బ్రతుకులో బ్రతికిన బ్రతుకు కొరకై పరిగెత్తే ఆలోచన మనలో ఇక ఏమాత్రము ఉండదు. నీ అరణ్య ప్రయాణంగా ఉన్నదేమో నీ జీవితం, భయపడకు. నీ కష్టాల గుండా ప్రయాణం చేస్తున్నావేమో, భయపడకు. ఎందుకో తెలుసా? ఆయన నిన్ను ముందుకు నడిపిస్తూ ఉన్నప్పుడు ఆ ఎదురయ్యే ప్రతి లోయ, ప్రతి గాఢాంధకారము, వాటన్నిటి నుండి నడిపిస్తున్నప్పుడు ఆయన చెయ్యి నిన్ను విడిచిపెట్టక తోడై ఉన్నాడు. భయము లేక సాగిపో. పాత బ్రతుకును జ్ఞాపకము చేసుకొని, అయ్యో అక్కడే నిలకడగా ఉంటే బాగుండేదే, ఈ ప్రయాణంలో అన్ని ఒడిదొడుకులే, సొమ్మసిల్లిపోతున్నానే అన్న మాటను పెట్టుకోవడానికి వీల్లేదు. విశ్వసించిన వాడే యేసయ్యతో ప్రయాణం చేయగలడు. ఆయన పైన పూర్తిగా భరోసా ఉన్నవారే, పూర్తిగా నమ్మకం ఉన్నవారే ఆయనతో కలిగి ప్రయాణం చేయగలరు. అది ఎటువంటి ప్రయాణమైనా సరే, అది అరణ్య ప్రయాణము కానీ, ఎవరు లేని పరిస్థితులు కానీ, అసహించుకున్న జీవితమే కానీ విడిచిపెట్టరు. కానీ పాత రోత బ్రతుకులోనికి మాత్రం వెళ్ళే ప్రయత్నం ఎప్పుడు చేయరు, నమ్మకంగా కొనసాగుతారు. ఈ యొక్క వాక్య భాగం మనకు నేర్పిస్తున్న పాఠం, పాత జీవితంలో ఉన్న ఒకవేళ పాపపు సొమ్ముతో కలిగిన సమృద్ధి మన సమృద్ధి కాదు, అది అన్యాయపు బ్రతికే అవుతుంది, అది పాపాన్ని మూట కట్టుకున్న జీవితమే అవుతుంది. కానీ యేసయ్యతో కొనసాగుతూ ఉన్నప్పుడు శ్రేష్టమైన బ్రతుకులు నిలబడతాం, నమ్మకమైన జీవితంలో కొనసాగుతాం. ఉన్నది కొద్దిగా అయినా సరే దానిలో మనము ఆయనకు నమ్మకస్తులుగా జీవిస్తాం. మనకు కొంత శ్రమ వచ్చిందని ఆయనను తూలనాడడానికి వీల్లేదు, కొంత కష్టం వచ్చిందని పాత బ్రతుకును జ్ఞాపకం చేసుకోవడానికి వీల్లేదు. పాపపు చీటిని చింపివేసినాడు, మర్చిపోవద్దు. ఆయన మన బ్రతుకులోని పాత బ్రతుకంతా తీసివేస్తాడు. తిరిగి జ్ఞాపకం చేసుకుంటూ జీవితంలో వేసారే స్థితి ఎందుకు? ముందున్న బ్రతుకు కొనసాగుదాం. ముందున్న జీవితం యేసయ్య నాకు ఏ విధంగా ఇవ్వబోతున్నాడో అని విశ్వాసంతో, నిరీక్షణతో కొనసాగుదాం. ఇస్తాడు, తప్పక మంచి జీవితం ఇస్తాడు. ఆయన నిన్ను నడిపిస్తున్నాడంటే అగాధంలోకి నడిపించడు. ఆయనకు ఒక ప్రణాళిక ఉన్నది. ఆయన నువ్వు ఏ స్థితిలో ఉండబోతున్నావో ఆయనకు ముందుగానే తెలుసు. కానీ ఆ కష్టాల గుండా వెళుతూ ఉన్నప్పుడు, ఆకలి గుండా వెళుతూ ఉన్నప్పుడు, బాధ గుండా వెళుతూ ఉన్నప్పుడు, ఎవరు లేని స్థితిలో నుండి వెళుతూ ఉన్నప్పుడు నీవు పాత స్థితిని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవడానికి వీల్లేదు. నమ్మకంగా కొనసాగుదాం. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. మనమే మన బ్రతుకుల్లో నిన్నటి బ్రతుకులా బ్రతకాలని ఇష్టపడతాం. మనము గడిచిపోయిన జీవితాన్ని బ్రతకటానికి ఇష్టపడతాం. కానీ గడిచిన దినాలలోని రోత బ్రతుకును జ్ఞాపకము చేసుకోకుండా ఆయన కలువరి శిలువలో తన రక్తముతో మన పాపములన్నిటినీ తుడిచివేసినాడు. ఈ నమ్మకమైన యేసయ్య రేపటి దినమును మన కొరకై బహు గొప్పగా తీర్చిదిద్ది నడిపించబోతున్నాడు. కొంత ఓర్చుకొని కొనసాగుదాం. తప్పక నమ్మకమైన విజయాలను చవిచూస్తాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తల వంచుదామా? ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే వందనాలు. నా తండ్రి, గత జీవితం బాగుందని, గత దినాలే బాగున్నాయని అనేక సార్లు నీవు లేని జీవితాన్ని మేము తలపోసుకుంటూ ఆలోచన చేస్తూ ఉన్నాం. కానీ నీవు మా బ్రతుకుల్లోకి వచ్చిన తరువాత, అయ్యా నా తండ్రి, మా పాపపు చీటిని చింపివేసిన తరువాత, మా బ్రతుకుల్లోని పాపాన్ని తుడిచివేసిన తర్వాత మేము పరిశుద్ధులుగా నీ సన్నిధానం నిలబడుటకు అర్హతనిచ్చినావు. యేసయ్యా, ఈ అర్హతలో నిలబడి కూడా మేము పాత జీవితాన్ని జ్ఞాపకము చేసుకోకుండా నమ్మకంగా కొనసాగుటకు కావలసిన బలమును, శక్తిని మాకు అనుగ్రహించండి. నువ్వు చేసే ప్రతి కార్యాన్ని నా తండ్రి మేము సనగక గునగక నా తండ్రి నమ్మకంగా నీవిచ్చిన బ్రతుకులో నెమ్మదిగా కొనసాగుటకు నీ శక్తితో నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాం. నా తండ్రి, నువ్వు సర్వం ఇచ్చేవాడవు, సమృద్ధినిచ్చేవాడవు, నా తండ్రి సంపదనిచ్చేవాడవు. ఈ యొక్క సమయంలో ప్రార్థన చేస్తున్నాం. బలహీనమైన స్థితిలో ఉన్న ప్రతి బిడ్డను నా తండ్రి మీ యొక్క దయగల చేతికి అప్పచెప్తున్నాను. తోడై ఉండండి నా తండ్రి. బలముతో, శక్తితో, విశ్వాస జీవితంలో బహుబలముగా నడిపించమని ప్రార్థిస్తూ, స్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమెన్.
దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ ప్రైజ్ ద లార్డ్. వీలైనంత మట్టుకి యొక్క వీడియోను మీరు ఇతరులకు షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.